హాయ్. గోంగూర ఆకు విడిగా ఎక్కువసేపు ఉండిపోతే ఎక్కువ రోజులు పాడైపోయే గుణం ఉంది ఆకుకూరకి. సో అందుకని దాన్ని స్టోర్ చేసుకునే టిప్ చెప్తాను నేను. గోంగూరను శుభ్రంగా కడిగేసేసుకొని ఆరబెట్టుకున్నాను అరపూట. తర్వాత ఆయిల్ పెట్టుకొని పొయ్యి మీద ఆయిల్ హీట్ అయిన తర్వాత గోంగూర ఆకుల్ని కొంచెం కొంచెంగా వేస్తూ కలుపుతూ మగ్గ పెట్టుకోవాలి మొత్తం ఆకంతాని. అందులో ఉప్పు పసుపు రెండు వేసుకొని మగ్గించుకోవాలి బాగాని. గోంగూరలోని ఐరన్ ఫాలిక్ యాసిడ్ ఉంటుంది, దానివల్ల హిమోగ్లోబిన్ పెరుగుతుంది. డైజెషన్ కూడా చాలా మంచిది. అది హార్ట్ హెల్త్ కూడా చాలా మంచిది, ఎందుకంటే అది యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ని తీసేస్తుంది. విటమిన్ సి ఉండటం వల్ల ఇమ్యూనిటీకి చాలా మంచిది. అండ్ లో క్యాలరీస్ ఈ ఆకులో లో క్యాలరీ ఉంటుంది, హై ఫైబర్ ఉండడం వల్ల వెయిట్ లాస్కి కూడా చాలా మంచిది. ఇది చూడండి, ఇలాగా కలుపుకోవాలి. ఉప్పు పసుపు వేసేసి కలిపేసుకొని మూత పెట్టేసేసి మగ్గ పెట్టుకోవాలి. దగ్గరికి అయ్యేంత వరకు, అంటే పచ్చి అనేది కనపడకుండా మొత్తం అంతా ఆయిల్ పైకి ఇలా తేలేంత వరకు మగ్గించుకోవాలి. చూడండి, ఇలాగా మగ్గి పెట్టేసుకున్న తర్వాత మనం దీన్ని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఆయిల్ అంతా తేలిపోయింది, చూసారా, పైకి వచ్చేసింది ఆయిల్ అంతా మొత్తం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. దీన్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చల్లారిపోయిన తర్వాత మొత్తం అంతా మిక్సీ పట్టుకున్న పేస్ట్ చూడండి, మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని గ్లాస్ జార్లోకి కానీ ప్లాస్టిక్ దాంట్లో కానీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ పేస్ట్ని. ఎందుకంటే స్టీల్ దాంట్లో వేసుకుంటే ఇది పులుపు వల్ల స్టీల్ డబ్బాలు కన్నం పడతాయి. సో అందుకని ఈ పేస్ట్ని నేను గ్లాస్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. చూడండి, ఇదైతే ఎన్ని రోజులైనా మీకు నిల్వ ఉంటుంది. ఏ కూర వండుకున్నా దీన్ని లాస్ట్లో యాడ్ చేసుకుంటే సరిపోద్ది. పప్పు గోంగూర వండుకోవాలన్నా కూడా దీన్ని యాడ్ చేసుకోవాలి. చూడండి, సీసాలు వేసాను, మీరు కూడా ట్రై చేయండి.